వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాస్ వర్ష నుంచి తీసుకున్న ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుందాము. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకునే ముందు ఒకవేళ మీరు ఈ లెసన్ ఇంకా వినలేదు చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో మౌఖిक క్వశ్చన్స్. निम्नलिखित प्रश्नों के उत्तर 1-2 पंक्तियों में दीजिए. సో 1 or 2 సెంటెన్సెస్లో ఇమ్మని చెప్పారు ఆన్సర్స్. సో క్వశ్చన్ ఏంటి, అగ్రిమ్ దల్ కా నేతృత్వ కౌన్ కర్ రహా థా. ఇప్పుడు అగ్రిమ్ దళ గ్రూప్ ఉంది కదా, దానికి లీడర్షిప్ అంటూ ఒకరు చేస్తున్నారు కదా, అది ఎవరు చేస్తున్నారు అని అర్థం. అగ్రిమ్ దల్ కా నేతృత్వ ప్రేమ్చంద్ కర్ రహే థే. దాని తాలూకా లీడర్షిప్ ఎవరైతే ఒక మెయిన్ పర్సన్ అంటూ ఉంటారు కదా గ్రూప్కి, అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే ప్రేమ్చంద్. నెక్స్ట్ క్వశ్చన్, లేఖికా కో సాగర్ మాత క్యూ అచ్చా లగా. లేఖికాకి ఆ సాగర్ మాత ఎందుకు నచ్చింది? ఆన్సర్, लेखिका को सागर माता नाम इसलिए अच्छा लगा क्योंकि सागर माता का अर्थ है सागर का माथा और एवरेस्ट संसार की सबसे ऊंची चोटी है. ఆ రైటర్కి సాగర్ మాత ఎందుకు నచ్చింది ఆ పేరంటే, క్యూంకి సాగర్ మాత కా అర్థ్ హై, దాని మీనింగ్ ఏంటి అంటే సాగర్ కా మాత అంటే సాగర్ తాలూకా మాత అంటే ఏంటి, హెడ్ అని అర్థం. और ఎవరెస్ట్ సంసార్కి సబ్సే ఊంచి చోటీ హై. ఎవరెస్ట్ ఏంటంటే ప్రపంచంలో అన్నిటికన్నా హైయెస్ట్ పీక్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, లేఖికా కో ధ్వజ్ జైసా క్యా లగా. లేఖికాకి ధ్వజ్ అంటే ఫ్లాగ్ లాగా ఏంటి అనిపించింది, దేన్ని చూస్తాను ఫ్లాగ్ అనుకుంది? ఆన్సర్, లేఖికా కో तेज हवाओं के कारण उठी हुई चक्करदार बर्फीली आकृति ध्वज जैसे प्रतीत हुई. అదేంటంటే ఎక్కువ స్పీడ్గా గాలి వేస్తే ఆ బర్ఫ్ తాలూకు చిన్న చిన్న ఐస్ ముక్కలు ఏవైతే ఉంటాయో ఎగురుకుంటూ అవి ఒక ఫ్లాగ్ లాగా తయారయ్యాయి. సో అదే తనకి లేఖికాకి ఏంటంటే ఫ్లాగ్ లాగా అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, హిమస్ఖలన్ సే కితనే లోగోంకి మృత్యు హుయి और కితనే ఘాయలు. హిమస్ఖలన్ ఇప్పుడు బర్ఫ్ ఎక్కువగా పడడం గట్రా జరిగింది కదా అక్కడ, అప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి దెబ్బలు తగిలాయి? సో ఆన్సర్, हिमस्खलन से 2 వ్యక్తిयों की मृत्यु हुई और 9 लोग घायल हुए. ఇద్దరు పర్సన్స్ ఏంటంటే 2 వ్యక్తిयों की मृत्यु हुई అంటే ఇద్దరు చనిపోయారు, ఇంకా 9 लोग घायल हुए 9 మెంబర్స్కి దెబ్బలు తగిలాయి. నెక్స్ట్ క్వశ్చన్, మృత్యు కే అవసాద్ కో దేఖ్కర్ కర్నల్ ఖుల్లర్ నే క్యా కహా. ఇప్పుడు అక్కడ అంత ఇన్సిడెంట్ డేంజరస్గా జరిగింది ఇన్సిడెంట్ కదా, అది చూసిన తర్వాత కర్నల్ ఖుల్లర్కి ఏమనిపించింది, అతను ఏమన్నారు? ఆన్సర్, मृत्यु के अवसाद को देखकर कर्नल खुल्लर ने कहा कि ऐसे साहसिक अभियानों में होने वाली मृत्यु को सहज भाव से स्वीकार करना चाहिए. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఇలాంటి డేంజరస్గా ఒకవేళ ఏదైనా వర్క్ పైకి ఎక్కాలి, పర్వతాలు ఎక్కాలి, కొండలు ఎక్కాలంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సో ప్రతిదానికి కూడా మనం ఏంటంటే అభియానో మే హోనే వాళ్ళ మృత్యుకో సహజ్ భావ్ సే స్వీకార్ కర్నా హై అంటే ఆ టైంలో కొంతమంది చనిపోతారు. సో దాన్ని కూడా మనం ఈజీగా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయగలిగితేనే అలాంటి ప్రయత్నాలు చేయాలి అని అర్థం. రసోయి సహాయకి మృత్యు కైసే హుయి. రసోయి అంటే ఇప్పుడు కిచెన్కి సంబంధించిన వంటకు సంబంధించిన పర్సన్ వాళ్ళకంటూ హెల్పర్ ఒకరు ఉంటారు కదా, అతను తాలూకా డెత్ ఎలాగైంది, అతను ఎలా చనిపోయాడు అని అర్థం. సో ఆన్సర్, रसोई सहायक की मृत्यु स्वास्थ्य के प्रतिकूल जलवायु में काम करने के कारण हुई. అతనికి ఏంటంటే క్లైమేట్ ఏంటంటే దానికి ఆపోజిట్గా ఉంది అక్కడ, సో దాన్ని ఏంటంటే యాక్సెప్ట్ చేయలేపారు అతను. ఇప్పుడు సడన్గా ఒక్కోసారి క్లైమేట్ మారిపోయింది, చేంజ్ అయిపోయింది, అక్కడ ఐస్ పడుతున్నాయి చేస్తున్నాయి అంటే ఆ టైంలో ఏంటంటే అది దాన్ని సెట్ అవ్వలేరు కొంతమంది. సో దానివల్ల ఏమంటే అతనిది డెత్ అయిపోయింది. క్యాంప్ 4 కహా ఔర్ కబ్ లగాయా గయా. క్యాంప్ 4 అది ఎక్కడ ఇంకా ఎప్పుడు పెట్టారు దాన్ని? క్యాంప్ 4 7900 मीटर ऊंची साउथ कोल नामक जगह पर 29 अप्रैल को लगाया गया. క్యాంప్ 4 ఎంత హైట్లో పెట్టారు? 7900 మీటర్ హైట్లో పెట్టారు. సౌత్ కోల్ నామక్ జగह, ఆ ప్లేస్ పేరేంటి? సౌత్ కోల్. కబ్ అంటే 29 ఏప్రిల్కి. नेक्स्ट क्वेश्चन, लेखिका ने तेंजिंग को अपना परिचय किस तरह दिया. लेखिका రైటర్ తేంజింగ్కి తన ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చారు? आंसर, लेखिका ने तेंजिंग को अपना परिचय देते हुए कहा कि वह नौसिखिया है और एवरेस्ट उसका पहला अभियान है. తన గురించి తను ఏం చెప్పుకున్నారంటే,
తను కొత్తగా అంటే పర్వతాల ముందుని తను ఎప్పుడు ఎక్కలేదు కదా, ఇదే ఫస్ట్ టైం ఎక్కుతున్నది, తను కొత్త అని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, लेखिका की सफलता पर कर्नल खुल्लर ने उसे किन शब्दों में बधाई दी. ఇప్పుడు లేఖిక సక్సెస్ అయింది కదా, ఆవిడ సక్సెస్ అవడం బట్టి కర్నల్ ఖుల్లర్ తనకి ఎలాగ అప్రిషియేట్ చేశారు. ఆన్సర్, लेखिका की सफलता पर कर्नल खुल्लर ने कहा, मैं तुम्हारी इस अनूठी उपलब्धि के लिए तुम्हारे माता पिता को बधाई देना चाहूँगा. ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇలా చేసావు ఈ సక్సెస్ గురించి ఏంటంటే మీ పేరెంట్స్ ఫస్ట్ నేను కంగ్రాట్స్ చెప్పాలి. దేశ్ కో తుమ్ పర్ గర్వ్ హై అంటే దేశానికి నీపైన చాలా గర్వం అంటే ఏంటి, గర్విస్తుంది అని అర్థం, ప్రౌడ్ మాట. और अब तुम ऐसे संसार में वापस जाओगी जो तुम्हारे अपने पीछे छोड़े हुए संसार से एकदम भिन्न होगा. ఇప్పుడు నువ్వు వెళ్ళే ప్రపంచం ఎలాగ ఉంటుందంటే, నువ్వు ముందు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎలాగైతే నీ ప్రపంచం ఉందో దానికి క్వైట్ ఆపోజిట్. ముందు ఏంటంటే నార్మల్ లేడీ కదా, ఇప్పుడు ఏంటంటే ఒక సక్సెస్ సాధించి చేసి వెళ్తుందంటే క్వైట్ ఆపోజిట్ కదా. సో అందుకు. సో లిఖిత్ క్వశ్చన్స్, నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर 25-30 शब्दों में लिखिए. ఈ క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఎన్ని వర్డ్స్ అని చెప్పారు ఇక్కడ, 25 to 30 వర్డ్స్ అని చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్, నజ్దీక్ సే ఎవరెస్ట్ को देखकर लेखिका को कैसा लगा. దగ్గర నుంచి ఎవరెస్ట్ని చూసినప్పుడు లేఖికాకి ఏమనిపించింది, ఎలా అనిపించింది. ఆన్సర్, నజ్దీక్ సే ఎవరెస్ట్ को देखने पर लेखिका भौचक्की रह गई. తను ఏంటంటే దగ్గర నుంచి ఎవరెస్ట్కి చూడగానే తనకు కొంచెం షాక్లా అనిపించింది, అంటే తనకు చాలా ఆశ్చర్యం వేసింది. उसे टेढ़ी मेढ़ी चोटियाँ ऐसी लग रही थी मानो कोई बर्फीली नदी बह रही हो. తనకి వంకర టింకర్గా ఉన్న ఆ పీక్స్, ఆ కొండలు గట్రా చూడగానే తనకి ఎలా అనిపించిందంటే మానో కోయి బర్ఫీలి నది బెహరయ్యే, ఏదో ఐస్ తాలూకా నది ఫ్లో అవుతుంది అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ మీనూ మెహతానే క్యా జాన్కారియా ది. డాక్టర్ మీనూ మెహతా ఏం చెప్పారు. ఇన్ఫర్మేషన్స్ కొన్ని చెప్తారు కదా, తెలియజేస్తారు కదా, అవి ఏ ఇన్ఫర్మేషన్స్. आंसर, डॉक्टर मीनू मेहता ने लेखिका को अल्यूमिनियम की सीढ़ियों से अस्थाई पुलों का निर्माण करने అంటే ఏం చెప్పారు, తను కొన్ని ఎలా చేయాలి జాగ్రత్తలు ఏంటని కొన్ని చెప్తారు కదా. సో ఎలా చెప్పారంటే అల్యూమినియంకి సీడియోసే అస్థాయి పులోక అంటే అల్యూమినియం తాలూకా సీడియా ఉంటాయి కదా, స్టెప్స్ ఉంటాయి కదా, అవి అస్థాయి పులోక అంటే బ్రిడ్జ్ లాగా. అదేంటి అస్థాయి, నాట్ స్టాండర్డ్ కాదు, టెంపరీ బ్రిడ్జెస్ లాగా నిర్మించడం. లట్టో और रस्सियों का उपयोग करने. లట్టో అంటే లైక్ స్టిక్స్ ఉంటాయి కదా, స్టిక్స్. ఇంకా రస్సియా అంటే లైక్ రోప్స్, తాళ్ళు ఎలా యూజ్ చేయడం. బర్ఫ్ కి ఆడి తిర్చి దీవారో పర్ రస్సియోं को बांधने అంటే బర్ఫ్ తాలూకా ఐస్ తాలూకా వంక టింకరగా గోడల్లాగా ఉంటాయి, వాల్స్ లాగా, వాటిపైన తాడుల్ని ఎలా కట్టాలి. తథా అగ్రిమ్ దల్ కి అభియాంత్రికీయ కార్యోं की విస్తృత జాన్కారీ ది. అంటే అగ్రిమ్ దల్ అంటే వీళ్ళకన్నా ముందు ఒక గ్రూప్ అంటూ వెళ్తారు కదా, అది ఎలా చేయాలి, గ్రూప్ హ్యాండిల్ ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అంత ఇన్ఫర్మేషన్ అంతా ఆవిడ ఇచ్చారు. తేంజింగ్ నే లేఖికాకి తారీఫ్ మే క్యా కహా. తేంజింగ్ లేఖికాకి తారీఫ్ అంటే తనకి పొగిడారు కదా, ఏమని పొగిడారు. తేంజింగ్ నే లేఖికాకి తారీఫ్ మే కహా, తుమ్ పక్కీ పర్వతీయ లడ్కీ లగ్తీ హో. ఆయన ఏమన్నారంటే నువ్వు నిజమైన అసలు పర్వతీయ అమ్మాయివి అన్నట్టుగా ఉన్నావు. తుమ్హే తో పహలే హీ ప్రయాస్ మే శిఖర్ పర్ పహుంచ్ జానా చాహియే. ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు అసలు శిఖరం పైకి ఎక్కిపోవాలి, అసలు అంత టాలెంట్ నీకు ఉన్నది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, లేఖికా కో కిన్ కే సాత్ చढ़ाई करनी थी. లేఖిక ఎవరితో కలిసి అసలు ఎక్కాలి, పర్వతం పైకి ఎక్కుతున్నారు కదా, తనతో పాటు ఎవరు ఉంటారు కదా, ఎవరితో కలిసి తను ఎక్కుతున్నారు. లేఖికా కే అభియాన్ దల్ మే యోతో లోప్సాంగ్, తషారింగ్, ఎన్డి షేర్పా ఆది అనేక సదస్యతే. తనతో పాటు ఏంటంటే ఎవరెవరు, లోప్సాంగ్, తషారింగ్, ఎన్డి షేర్పా ఇంకా ఎక్సెట్రా, ఇంకా కొంతమంది ఉన్నారు అని అర్థం. किंतु उन्हें जिन साथियों के संग यात्रा करनी थी वे थे की, జై और మీను. కానీ తను ఎవరితో కలిసి ఎక్కాలి పైకి, వాళ్ళెవరు, వాళ్ళు ఏంటంటే की, జై ఇంకా మీను. నెక్స్ట్ క్వశ్చన్, లోప్సాంగా నే తంబూ కా రాస్తా कैसे సాఫ్ కియా. లోప్సాంగా తంబూ తాలూకా రాస్తా ఆ వేని ఎలా క్లియర్ చేశాడు, బర్ఫ్తో నిండును కదా, దాన్ని ఎలా క్లియర్ చేశాడు. लोपसांगा ने तंबू का रास्ता साफ करने के लिए अपनी स्विच छुरी निकाली. अंदर स्विच छुरी ఉంది కదా, నైఫ్ లాంటి దాన్ని తీశాడు. उन्होंने लेखिका के आसपास जमे बड़े बड़े हिमपिंडों को हटाया. తనేంటంటే లేఖిక దగ్గర ఏవైతే పెద్ద పెద్ద ఐస్ తాలూకా గడ్డలు అటు ఉన్నాయి కదా, వాటిని పక్కకి తోసాడు.
और लेखिका के चारों ओर जमी कड़ी बर्फ की खुदाई की, తన దగ్గర మొత్తం గడ్డ కట్టేసింది కదా రైటర్ పక్కన, అవన్నిటిని కూడా ఏంటి ఖుదాయి కన్నట్టు తవ్వాడు. उन्होंने बड़ी मेहनत से लेखिका को बर्फ़ की कब्र से खींच निकाला. చాలా కష్టపడి తను ఏం చేశాడంటే ఆ రైటర్కి ఎలాగో అక్కడి నుంచి తీసి సేవ్ చేశాడు. नेक्स्ट क्वेश्चन, साउथ कोल कैंप पहुंचकर लेखिका ने अगले दिन की महत्वपूर्ण चढ़ाई की तैयारी कैसे शुरू की. సౌత్ కోల్ క్యాంప్ రీచ్ అయిన తర్వాత తన నెక్స్ట్ డేది ఎక్కాలి కదా పైకి, మళ్ళీ దాని ప్రిపరేషన్ గట్రా ఎలా చేశారు. आंसर, साउथ कोल कैंप पहुंचकर लेखिका ने अगले दिन की चढ़ाई की तैयारी शुरू की. నెక్స్ట్ డే ఎలాగ ఉండాలి, ఎలాగ వెళ్ళాలి, ఏం చేయాలి, ఆ ప్రిపరేషన్ అవన్నీ చేసుకుంటున్నారు తను. उसने खाना, కుకింగ్ గ్యాస్ తథా ఆక్సిజన్ సిలిండర్ ఇకట్టే కియే. తను ఏటేటి గ్యాదర్ చేసుకున్నారు, ఫుడ్, కుకింగ్ గ్యాస్, ఇంకా ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్నారు. उसके बाद वह चाय बनाने की तैयारी करने लगी. దాని తర్వాత తను టీ చేయడానికి కూడా ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. నెక్స్ట్, నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर 50-60 शब्दों में लिखिए. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటంటే మీకు 50-60 వర్డ్స్లో రాయమన్నారు. క్వశ్చన్, ఉపనేత ప్రేమ్చంద్ ने किन स्थितियों से अवगत कराया. ఉపనేత ఎవరైతే ఉన్నారో అతను ప్రేమ్చంద్ ఏ పరిస్థితుల గురించి తెలియజేశారు, ముందుగా చెప్తారు కదా. आंसर, उपनेता प्रेमचंद ने अभियान दल को खंबो हिमपात की स्थिति की जानकारी देते हुए कहा कि उनके दल ने कैंप एक जो हिमपात के ठीक ऊपर है वहां तक का रास्ता साफ कर दिया है और फल बनाकर, रस्सियां बांधकर तथा इंडियों से रास्ता चिन्हित कर सभी बड़ी कठिनाइयों का जायजा ले लिया गया है. తను ఏం చెప్పారంటే ఖంబు పెద్ద హింపాత్ ఏదైతే ఎక్కువ బర్ఫ్ పడుతుందో, ఐస్ పడుతుందో దాని గురించి చెప్పాడు. ఆ తర్వాత క్యాంప్ ఏక్ జో హింపాత్కి ఠీక్ ఊపర్ హే. క్యాంప్ ఏక్ ఎక్కడ ఉంది, అది ఎక్కడైతే బర్ఫ్ ఐస్ ఇది ఉంది కదా పడుతుందో కరెక్ట్గా దాని పైన ఉన్నది. వహా తక్క రాస్తా సాఫ్ కర్ దియా అంటే అక్కడ వరకు వెళ్ళడానికి వే మొత్తం క్లీన్ చేసాం. ఔర్ ఫల్ బనాకర్ రస్సియా బాంధ్కర్ తథా ఇండిగోసే రాస్తా చిన్నిత్ కర్ అంటే ఏంటి, అక్కడ రోప్స్ కట్టేసి ఆ తర్వాత ఏంటంటే మనకి సింబల్స్ చూపిస్తారు కదా, ఇటు నుంచి వెళ్ళాలి అటు నుంచి వెళ్ళాలి అని, అలాంటివన్నీ కూడా పెట్టారు. సభీ బడీ కఠినాయో కా జాయిజా లే లియా గయా హై. ఎక్కడెక్కడ ఏంటి ప్రాబ్లం ఉన్నది ఏమున్నదా అక్కడ దానికి ముందు నుంచి మాట క్లియర్ చేసుకొని అంతా చేసుకున్నారన్నమాట. उन्होंने इस पर भी ध्यान दिलाया कि ग्लेशियर बर्फ़ की नदी है और बर्फ़ का गिरना अभी जारी है. మళ్ళీ ఇంకేం చెప్పారు ఆయన తెలియజేశారు, గ్లేషియర్ ఏంటంటే బర్ఫ్ తాలూకు నది అది, అదేంటి ఔర్ బర్ఫ్ కా గిర్నా అభీ భీ జారీ అంటే ఇప్పుడు కూడా బర్ఫ్ పడుతూనే ఉంది, ఐస్ పడుతూనే ఉంది అని చెప్తున్నారు. హింపాత్ మే अनियमित और अनिश्चित बदलाव के कारण अभी तक के किए गए सभी काम व्यर्थ हो सकते हैं. అంటే హింపాత్ కంటిన్యూగా బర్ఫ్ పడడం వల్ల ఏంటంటే ఇప్పటి వరకు అయితే హార్డ్ వర్క్ చేశారు, క్లీన్ చేయడం ఆ వే చూపించడం ఏవేవైతే చేశారో ఆ పనులన్నీ కూడా వేస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే కంటిన్యూ పడుతుంది బర్ఫ్ కాబట్టి. और हमें रास्ता खोलने का काम दोबारा करना पड़ सकता है. మేబీ మళ్ళీ ఆ వే చూపించుకోవడానికి, వేకి వెళ్ళడానికి, కరెక్ట్గా వే ఇచ్చేసుకోవడానికి, క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ చేయవలసి ఉంటుందేమో అని అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, హింపాత్ కిస్ తరహ హోతా హై और उससे क्या क्या परिवर्तन आते हैं. హింపాత్ బర్ఫ్ ఎక్కడైతే ఐస్ కంటిన్యూ పడుతుంది కదా అది ఎలా పడుతుంటుంది, దానివల్ల ఏటేటి చేంజింగ్స్ అవుతుంటాయి. ఆన్సర్, बर्फ़ के खंडों का अव्यवस्थित ढंग से गिरना ही हिमपात कहलाता है. బర్ఫ్ కి ఖండ అంటే పెద్ద పెద్ద బర్ఫ్ తల గడ్డలు ఉంటాయి కదా, అవ్యవస్థిత్ అంటే ఎలా పడితే అలా పడుతూ ఉంటాయి కదా, దాన్నే హింపాత్ అని అంటాం. గ్లేషియర్ के बहने से बर्फ़ में हलचल मच जाती है. గ్లేషియర్ కంటిన్యూ అది ఫ్లో అవుతూ ఉంటుంది వాటర్, దాన్ని బట్టి బర్ఫ్ అంటే ఎక్కువ తక్కువ అయిపోవడం గట్ర అది అవ్వడం వల్ల ఏంటంటే ఒక బ్యాలెన్స్ ఉండదు. इस कारण बर्फ़ की बड़ी बड़ी चट्टानें तत्काल गिर जाती है. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద రాక్స్, ఐస్ తాలూకు రాక్స్ సడన్గా పడిపోతూ ఉంటాయి. इस अवसर पर स्थिति ऐसी खतरनाक हो जाती है कि धरातल पर दरार पड़ने की संभावना पड़ जाती है. ఇంత డేంజరస్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్ కదా, ఒక్కోసారి భూమి మీద ఏంటంటే దరార్ పడజానంటే భూమి పగిలిపోవడాలు అలాంటివి కూడా జరగవచ్చు. అక్సర్ బర్ఫ్ మే గహరీ చౌడీ దరారే బన్ జాతీ హై. ఒక్కోసారి ఏంటంటే ఆ బర్ఫ్లో ఏంటంటే పెద్ద పెద్ద గహరీ చౌడీ దరారే చాలా వెడల్పుగా చాలా లోతుగా కూడాను మధ్యలో పగుళ్ళు వచ్చేస్తే అర్థం. హింపాత్ సే
పర్వతారోహిयों की कठिनाइयाँ बहुत अधिक बढ़ जाती है. ఆ కంటిన్యూ ఐస్ బరఫ్ పడడం వల్ల ఏంటంటే పర్వతారోహి ఎవరైతే పర్వతం పైకి ఎక్కుతుంటారు కదా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంటాయి ఆ టైంలో. నెక్స్ట్ క్వశ్చన్, లేఖికా నే తంబూ మే గిరే బరఫ్ పిండ్ కా వర్ణన్ కిస్ తరహ కియా. లేఖిక అంటే తంబూ మే గిరే అంటే ఇప్పుడు తంబూ టెంట్లో వేసుకుని ఉన్నారు కదా, దాని మీద బరఫ్ పెద్ద ఐస్ పిండ్ పెద్ద ఐస్ తాలూకు రాక్ పడింది కదా, దాని గురించి ఎలా వర్ణించి చెప్పారు. సో నా ఆన్సర్, लेखिका ने तंबू में गिरे बर्फ के पिंड का वर्णन करते हुए कहा है कि वह लोत्से की बर्फीली सीधी ढलान पर लगाए गए नायलान के तंबू के कैंप 3 में थी. తను ఏం చెప్తున్నారంటే ఆ బర్ఫ్ ఎలా పడింది అని దాని గురించి వర్ణిస్తూ చెప్తున్నారు. ఆ టైంలో తను ఎక్కడున్నది, తంబూ క్యాంప్ 3 అంటే క్యాంప్ 3లో ఉన్నది. అది ఎలాంటి క్యాంప్ అది, నైలాన్ తాలూకుది. ఉస్కే తంబూ మే లోప్సాంగ్ और నషారింగ్ ఉస్కే తంబూ మే थे. తన తంబూలో లోప్సాంగ్ ఇంకా నషారింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. అచానక్ రాత్ 12:30 బజే ఉస్కే సిర్ మే కోయి సఖ్త్ చీజ్ టకరాయి. సడన్ గా 12:30 అంటే 12:30 నైట్ 12:30కి సడన్ గా ఏదో తన తలకి ఏదో గట్టిగా తగిలింది. और उसकी नींद खुल गई. తనకి మెలకు వచ్చింది, తను లేచిపోయింది. తभी एक जोरदार धमाका हुआ. అప్పుడు ఒక పెద్ద సౌండ్ వినిపించింది. और उसे लगा कि एक ठंडी बहुत भारी चीज इसके शरीर को कुचलती चल रही. అప్పుడు తనకి ఏమనిపించింది, ఒక పెద్ద ఏదో వస్తువు చల్లటిది తన మీద నుంచి తనని తొక్కుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపించింది. ఇస్సే ఉసే సాస్ లేనేమే కఠినాయి హోనే లగి. అప్పుడు తనకి ఏంటి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైంది. నెక్స్ట్ క్వశ్చన్, లేఖికా కో దేఖ్ కర్ కీ హక్కా బక్కా క్యూ రహ గయా. లేఖికాని చూడగానే కీ షాక్ ఎందుకు అయిపోయాడు అసలు. ఆన్సర్, జై బచేంద్రి పాల్ కా పర్వతారోహి సాథీ థా. జై బచేంద్రి పాల్ తాలూకా ఏంటి పర్వతారోహి సాథీ అంటే పర్వతం కలిసి ఎక్కుతారు కదా, తన ఫ్రెండ్ అని అర్థం. ఉసే బి బచేంద్రి కే సాత్ పర్వత్ శిఖర్ పర్ జానా థా. తనకు కూడా బచేంద్రితో పాటు పర్వత శిఖరం పైకి వెళ్ళాలి. శిఖర్ క్యాంప్ పర్ పहुंचने में उसे దేర్ హో గయి థీ. ఆ శిఖర్ క్యాంప్ వరకు వెళ్తూ తనకి లేట్ అయిపోయింది. వాహ్ సామాన్ ఢోనే కే కారణ్ పీచే రహ గయా థా. తను ఏంటంటే సామాన్లన్నీ పట్టుకొస్తున్నారు కదా, సో అందుకు తను కొంచెం వెనక అయిపోయి. అత బచేంద్రి ఉస్కే లియే చాయ్ జ్యూస్ ఆది లేకర్ ఉసే రాస్తే మే లివానే కే లియే పహుంచి. సో తను ఏంటంటే తన గురించి టీ జ్యూస్ ఇవన్నీ తీసుకొని తనకి అంటే ఇవ్వడానికి వెళ్ళింది. జై కో యా కల్పన నహీ థీ కి బచేంద్రి ఉస్కి చింతా కరేగి और उसे లీవి లానే కే లియే ఆయేంగి. తనేంటి అనుకున్నానంటే బచేంద్రికి చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తను ఏంటి తన గురించి ఇంత ఆలోచించి తన గురించి తీసుకొని వస్తుంది ఇవన్నీ అని అనుకుంటున్నాడు. ఇసిలే జబ్ ఉస్నే బచేంద్రి పాల్ కో చాయ్ జ్యూస్ లియే ఆయా దేఖా తో వా హక్కా బక్కా రహ గయా. అందుకే తను ఏంటంటే ఎప్పుడైతే తను టీ జ్యూస్ అవన్నీ పట్టుకొని వచ్చిందో తనకు చూడగానే షాక్ అయిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ పర్ చढ़ने के लिए कुल कितने कैंप बनाए गए उनका वर्णन कीजिए. ఎవరెస్ట్ పైకి ఎక్కడానికి మొత్తం ఎన్ని క్యాంపులు తయారు చేశారు, సో వాటి గురించి వర్ణించమన్నారు. ఆన్సర్, पाठ से ज्ञात होता है कि एवरेस्ट पर चढ़ाई के लिए कुल 5 कैंप बनाए गए. లెసన్ బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఎవరెస్ట్ పైకి ఎక్కడానికి మేబీ 5 క్యాంప్స్ ప్రిపరేషన్లో చేసి అంటే తయారు చేశారు అని అర్థం. उनके दल का पहला कैंप 6000 मीटर की ऊंचाई पर था जो हिमपात से ठीक ऊपर था. उनके दल का पहला कैंप వాళ్ళ గ్రూప్ తాలూకు ఫస్ట్ క్యాంప్ 6000 మీటర్కి హైట్లో ఉందన్నమాట. जो हिमपात से ठीक ऊपर ఎక్కడైతే హిమపాత్ అవుతుందో దానికి కరెక్ట్ పైన మాట. दूसरा कैंप 4, ఇంకోటి క్యాంప్ 4 అదే ఇక్కడ 7900 మీటర్కి ऊंचाई पर 7900 మీటర్ హైట్లో बनाएगा. ఓకే, అంటే ఇంత హైట్లో ఇంకో నెక్స్ట్ క్యాంప్ పెట్టారన్నమాట. క్యాంప్ 3 అంటే క్యాంప్ 3 లహోత్సే కి బర్ఫీలి సీది ఢలాన్ పర్ బనాయా గయా థా. లహోత్సే తల బర్ఫీలా ఐస్ది ఎక్కడైతే ఢలాన్ అలా ఫ్లో అవుతుంది కదా ఆ ప్లేస్లో పెట్టారు. నెక్స్ట్ది అతను యహా నైలాన్ కే తంబూ లగాయే గయే థే. ఇక్కడ తంబూ ఎలాంటిది పెట్టారు, టెంట్ లాంటిది నైలాన్ది. एक कैंप साउथ कोल पर बनाया गया था. ఇంకో క్యాంప్ ఎక్కడ ఉంది, సౌత్ కోల్ వైపు. यहीं से अभियान दल को एवरेस्ट पर चढ़ाई करनी थी. ఇక్కడి నుంచే మాట అభియాన్ దళ ఏదైతే గ్రూప్ పైకి ఎక్కుతుందో ఎవరెస్ట్ పైకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం. इसके अलावा एक बेस कैंप भी बनाया गया है. ఇవి కాకుండా ఇంకోటి బేస్ క్యాంప్ కూడా ఒకటి ఉన్నది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, चढ़ाई के समय एवरेस्ट की चोटी की स्थिति कैसी थी. ఎప్పుడైతే వాళ్ళు చढ़ाई ఎక్కుతున్నారు ఎవరెస్ట్ పైకి అక్కడ తాలూకు సిచ్యువేషన్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎవరెస్ట్ పైన. ఆన్సర్, जब बचेंद्री पाल एवरेस्ट की चोटी पर पहुंची तो वहां चारों ओर तेज हवा के कारण बर्फ उड़ रही थी. ఎప్పుడైతే బచేంద్రి పాల్ ఎవరెస్ట్ పైకి ఎక్కుతున్నదో అప్పుడు చుట్టువైపు నుంచి ఏంటంటే
తేజ్ హవాకి కారణం స్పీడ్ గాలి వేస్తుంది కదా, అందుకు ఏంటంటే బరఫ్ ఉడ్ రही थी అంటే ఐస్ ఎగురుతుంది. బరఫ్ ఇతని అధిక్ థీ కి సామ్నే కుచ్ నహీ దిఖాయి దే రहा. ఇంత ఐస్ ఉంది కదా, బరఫ్ ఇంత ఎక్కువగా ఉంది కదా, ఎదురుగా ఏమీ కనిపించడం లేదు అసలు. పర్వత్ కి శంకు చోटी इतनी तंग थी कि 2 आदमी वहां एक साथ खड़े नहीं हो सकते थे. ఆ పర్వత్ చోటి, ఆ పీక్, ఎవరెస్ట్ పీక్ ఎలా ఉందంటే ఇంత షార్ప్, ఇంత చిన్నదిగా ఉంది కదా, అక్కడ 2 పర్సన్స్ ఎట్ ఏ టైం నిలబడలేరు అనమాట. నీచే హజారో మీటర్ తక్ ఢలాన్ హీ ఢలాన్ థీ. కిందకి చూస్తే థౌజండ్స్ ఆఫ్ మీటర్ వరకు ఢలాన్ అంటే ఇలాగా లోయలాగా ఉంటది కదా, అలా ఉంది. అత వహా అప్నే ఆప్ కో స్థిర్ ఖడా కర్నా బహుత్ కఠిన్ థా. అక్కడ ఏంటంటే తనని తను స్టాండర్డ్ గా నిల్చోపెట్టుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఉన్హోనే బరఫ్ కే ఫావడే సే బరఫ్ తోడ్కర్ అప్నే టిక్నే యోగ్య స్థానం. తను ఏంటంటే బర్ఫ్ని అంతా కొంచెం కట్ చేసి సెట్ చేసుకుని నిలబడడానికి ఎలాగో ట్రై చేసుకుంది. నెక్స్ట్, సమ్మిళిత అభియాన్ మే సహయోగ్ एवं సహాయతా కి భావన కా పరిచయ బచేంద్రి కే కిస్ కార్య సే మిల్తా హై. ఈ దీంట్లో ఏంటంటే ఈ అభియాన్ ఏదైతే ప్లానింగ్ ఈ ప్రోగ్రామ్ ఉన్నదో ఎవరెస్ట్ పైకి ఎక్కడం గట్రా ఇవన్నీను, దాంట్లో ఏంటంటే హెల్పింగ్ ఇలాంటివన్నీ కొన్ని ఫీలింగ్స్, ఇలాంటివన్నీ కొన్ని హెల్పింగ్ నేచర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఎలా తెలుస్తున్నాయి, ఏ వర్క్ల వల్ల తెలుస్తున్నాయి, ఇలాంటివన్నీ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలా హెల్ప్ చేసే గుణం ఉన్నది అనేసి. సో ఆన్సర్, एवरेस्ट पर विजय पाने के अभियान के दौरान लेखिका बचेंद्री पाल अपने साथियों जय की मीनू के साथ चढ़ाई कर रही थी. తనేంటి ఎవరెస్ట్ పైకి ఎక్కడానికి ఎవరితో కలిసి ఎక్కుతుంది, తను జై की मीनू వీళ్ళతో కలిసి పైకి ఎక్కుతుంది. परंतु वह इनसे पहले साउथ कोल कैंप पर जा पहुंची. కానీ తనకన్నా ముందు తను ఎక్కడికి వెళ్ళింది, సౌత్ కోల్ క్యాంప్ ముందు రీచ్ అయింది. क्योंकि वे बिना ऑक्सीजन के भारी बोझ लादे चढ़ाई कर रहे थे. ఎందుకంటే వాళ్ళు వితౌట్ ఆక్సిజన్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ బరువు మోసుకుంటూ ఎక్కుతున్నారు అనమాట. लेखिका ने दोपहर बाद इन सदस्यों की मदद करने के लिए एक थर्मस को जूस से और दूसरे को गर्म चाय से भर लिया. లేఖిక ఏంటంటే వీళ్ళ గురించి ఒక దాంట్లో టీ, ఇంకో దాంట్లో జ్యూస్ పట్టుకుంది. और बर्फीली हवा में कैंप से बाहर निकलकर उन सदस्यों की ओर नीचे उतरने लगी. ఇంత చల్లటి గాలి వేస్తున్నా సరే, ఐస్ పడుతున్నా సరే, వాళ్ళ గురించి ఏంటంటే ఇవ్వడానికి కిందకు వచ్చిందన్నమాట. उसके इस कार्य से सहयोग एवं सहायता की भावना का परिचय मिलता है. తను చేసిన ఇలాంటి పని వల్ల ఏంటంటే ఓకే తన హెల్పింగ్ నేచర్ వీటి గురించి తెలుస్తుంది. निम्नलिखित के आशय स्पष्ट कीजिए. एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी चाहिए. అంటే ఎవరెస్ట్ తాలూకా ఒక పెద్ద అభియాన్ అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదైతే చేశారో పైకి ఎక్కాలి చెయ్యాలి అని, ఖతరో और कभी कभी ఒక్కొక్కసారి చాలా డేంజరస్ ని ఫేస్ చేయాలి, ఇంకొకసారి చనిపోయినా చనిపోవచ్చు, దేన్నైనా యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఆన్సర్, एवरेस्ट की सर्वोच्च चोटी पर चढ़ना एक महान अभियान है. ఎవరెస్ట్ తాలూకా పీక్ పైకి ఎక్కడం ఏంటో ఒక పెద్ద గొప్ప వర్క్. इसमें पग पग पर जान जाने का खतरा होता है. మరి ప్రతి అడుగు అడుగున ఏంటంటే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. अतः यदि ऐसा कठिन कार्य करते हुए मृत्यु भी हो जाए तो उसे सहज घटना के रूप में लेना चाहिए. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టుకునేటప్పుడు సడన్ గా చనిపోయినా సరే దాన్ని ఈజీగానే తీసుకోవాలి. బహుత్ హాయ్ తౌబా నహీ మచానీ చాహియే. అయ్యో అయిపోయిందా, ఎలాగైపోయిందా అలాగైపోయిందా అని అనుకోకూడదు. నెక్స్ట్ ఇది, सीधे धरातल पर दरार पड़ने का विचार और इस दरार का गहरे चौड़े हिम विदर में बदल जाने का मात्र ख्याल ही बहुत डरावना था. सीधे धरातल पर డైరెక్ట్ గా పైనుంచి ఆ బర్ఫ్ గట్ట పడ్డము, దాని వల్ల కిందన భూమి ఏంటంటే పగుళ్ళు వచ్చేయడము, అవి చాలా భయంకరంగా ఉన్నాయి. इससे भी ज्यादा भयानक इस बात की जानकारी थी कि हमारे संपूर्ण प्रयास के दौरान हिमपात लगभग 1 दर्जन आरोहियों और कूलियों को प्रतिदिन छूता रहेगा. దీనికన్నా భయమైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ లో మనకి ఏంటంటే డైలీ దౌరాన్ హిమపాత్ లగ్భగ్ ఇంచుమించు 1 దర్జన్ ఆరోహ్యం అంటే ఆరోహి అంటే ఒక డజన్ మంది, 12 మెంబర్స్ అనుకో. ఆరోహి పర్వతారోహి అంటే ఎవరైతే కొండల పైకి వెళ్తారో వాళ్ళు, और కూలీ అయితే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు డైలీ వాళ్ళకి ఇలాంటి దాంట్లో ఫేస్ చేయవలసి ఉంటుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో. సో ఆన్సర్, आशय यह है कि ग्लेशियरों के बहने से बर्फ में हलचल होने से बर्फ की बड़ी बड़ी चट्टानें अचानक गिर जाती है. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు గ్లేసియర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, బర్ఫ్ ఐస్ది ఒక్కొక్కసారి అలాగే ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటే ఏటవుతుంది, బర్ఫ్ తలకి పెద్ద పెద్ద రాక్స్ ఏంటంటే
సడన్గా పడిపోతూ ఉంటాయి. इससे धरातल पर दरार पड़ जाती है, దానివల్ల ఏంటో భూమి మీద పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చేస్తాయి. यही दरारें हिम विदर में बदल जाती है जो पर्वतारोहियों की మృత్యు का कारण बन जाए. ఇవే ఏంటంటే ఒక్కొక్కసారి పర్వతాల పైకి ఎవరైతే ఎక్కుతుంటారో వాళ్ళకి ఒక్కొక్కసారి డెత్ కూడా అయిపోతుంటది ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల. इसका ख्याल ही मन में भय पैदा कर देता है. ఇది ఆలోచిస్తేనే చాలా భయంగా అనిపిస్తుంది. दुर्भाग्य से यह भी जानकारी मिल गई थी कि इस अभियान दल को अपने अभियान के दौरान ऐसे हिमपात का सामना करना ही पड़ेगा. దీన్ని బట్టి ఏంటి తెలియజేశారంటే ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకునేటప్పుడు ఇలా డేంజరస్ ఖతర్నాక్ ఏవైతే ఉంటాయో మనకి ఇలాంటివన్నిటి మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్, बिना उठे ही मैंने अपने थैले से दुर्गा माँ का चित्र और हनुमान चालीसा निकाला. నేను అక్కడే కూర్చొని లేవకుండానే నా బ్యాగ్లో నుంచి నా సంచిలో నుంచి దుర్గామాత తాలూకా ఫోటో ఇంకా హనుమాన్ చాలీసా తీశాను. मैंने इनको अपने साथ लाए लाल कपड़े में लपेटा. నేను నాతో పాటు తెచ్చుకుని ఒక రెడ్ క్లాత్లో వీటిని ఫోల్డ్ చేశాను. छोटी-सी పూజ అర్చనకి చిన్నగా పూజ చేసుకున్నాను. और इनको बर्फ में दबा दिया. ఇంకా నేను ఐస్లో దీన్ని పెట్టేశాను, లోన ప్రెస్ చేశాను. आनंद के इस क्षण में मुझे अपने माता पिता का ध्यान आया. ఇలాంటి సంతోషమైన టైంలో నాకు మా పేరెంట్స్ గుర్తొచ్చారు. సో ఆన్సర్ ఏంటిది? जब बचेंद्री पाल हिमालय की चोटी पर सफलतापूर्वक पहुंच गई तो उसने घुटने के बल बैठकर बर्फ को माथे से छुआ. ఎప్పుడైతే బచేంద్రి పాల్ హిమాలయ చోటి పీక్లోకి ఎక్కడైతే రీచ్ అయిపోయింది, ఎక్కిందో, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే అక్కడ ఘుటనోకే బల్ బయటకు మోకాల పైన కూర్చొని బర్ఫ్కో మాతేసి బర్ఫ్ని ఏంటంటే తల పెట్టి అక్కడ దండం పెట్టుకున్నది అని అర్థం. बिना सिर नीचे झुकाए हुए ही अपने थैले से दुर्गा माँ का चित्र और हनुमान चालीसा निकाला. తన సంచిలో బ్యాగ్లో నుంచి దుర్గామాత పిక్చర్ ఇంకా హనుమాన్ చాలీసా తీశారన్నమాట. उसने इन्हें एक लाल कपड़े में लपेटा. తనేటో తనతో పాటు తెచ్చుకుని ఒక రెడ్ క్లాత్లో దీన్ని ఫోల్డ్ చేసుకున్నారు. थोड़ी सी पूजा की, కొంచెం పూజ గట్రా చేశారు. फिर इस चित्र तथा हनुमान चालीसा को बर्फ में दबा दिया. ఆ రెండుటిని ఏం చేశారంటే ఆ బర్ఫ్ ఐస్లో ప్రెస్ చేశారన్నమాట. उस समय उसे बहुत आनंद मिलता. ఆ టైంలో తనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. उसने प्रसन्नतापूर्वक अपने माता पिता को याद. తన హ్యాపీ సంతోషంలో వాళ్ళ పేరెంట్స్ని గుర్తు చేసుకున్నారు. భాషా అధ్యయనం. इस पाठ में प्रयुक्त निम्नलिखित शब्दों की व्याख्या पाठ का संदर्भ देकर कीजिए. निहारा है, धसकना, खिसकना, सागर माथा, जायजा लेना, नौसिखिया. आंसर, निहारा है बहुत ध्यान से विस्मय के साथ देखना. అంటే చాలా ఇంట్రెస్ట్గా ధ్యానంగా చూడడం అన్నమాట. लेखिका ने नमचे बाजार पहुंचकर एवरेस्ट पर चढ़ाई करने से पूर्व उसे निहारा. లేఖిక ఏంటి నమ్చే బజార్ రీచ్ అయిన తర్వాత ఎవరెస్ట్ పర్ చढ़ाई करने से पूर्व, ఎవరెస్ట్ పైకి ఎక్కే ముందు తనేటంటే ఉసే నిహారా హై, తను చూశారు. ఎక్కే ముందు తను ఫస్ట్ చూశారు అని అర్థం. నిహారా అంటే చూడడం. धसकना नीचे धसा या दब जाना అంటే కిందకి ప్రెస్ అయిపోవడం అన్నమాట. बर्फ की भारी चट्टानें जब बर्फीले धरातल पर गिरती है तो धरातल धसक जाता है. బర్ఫ్ తాలూకా పెద్ద పెద్ద రాక్స్ ఎప్పుడైతే ధరాతల్ పర్ గిరితే భూమి మీద పడితే ఆ భూమి అక్కడ ఏంటవుతుంది, కిందకి ప్రెస్ అయిపోతుంది. ఇస్కా ఖ్యాల్ పర్వతారోహియోं को भयभीत करने वाला होता है. ఇది ఆలోచన కూడా పర్వతారోహి ఎవరైతే పర్వతాలపైకి వెళ్తారో ఇది ఆలోచించడం కూడా వాళ్ళకి ఏంటంటే చాలా భయంగా అనిపిస్తుంది. ఖిసక్న ధీరే ధీరే సరకన అంటే నెమ్మదిగా మూవ్ అయిపోవడం, జరిగిపోవడం అంటామా, లైక్ దట్. గ్లేशियरों के बहने से बर्फ में हलचल मच जाती है और बड़ी बड़ी चट्टानें खिसकने लगती है. గ్లేసియర్ ఏదైతే ఐస్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఐస్ తాలూకా నది అంటాం, ఫ్లో అవుతూ ఉంటే ఆ బర్ఫ్లో ఏంటంటే ఒక హల్చల్ మధ్యాన అంటే అటు దాంట్లో ఒక సిస్టమేటిక్గా లేకుండా ఒక పెద్ద పెద్ద ఐస్ గడ్డలుగా అయిపోయి అవేంటి ఒక్కోసారి రాక్స్ లాగా అయిపోయి జారుకుంటూ పడిపోతాయి, ఒక్కోసారి ఖిసక్న అంటే జారిపోతాయి అన్నమాట. సాగర్ మాత, సాగర్ కా మాత అర్థాత్ ఎవరెస్ట్ అంటే సాగర్ మాత అంటే సాగర్ కా మాత ఆర్ एवरेस्ट అంటున్నారు. लेखिका को एवरेस्ट का दूसरा नाम सागर माता जो नेपालियों में पसंद आया. సో లేఖికకి ఏంటంటే ఎవరెస్ట్ తాలూకా ఇంకొక పేరు సాగర్ మాత తనకి నచ్చింది అని అర్థం. జాయిజా లేనా అంటే అనుమాన్ లగానా. అనుమాన్ లగానా అంటే మనం దేని గురించైనా ముందుగా ఒక వేస్తాం, ఓహో ఇది ఇలాగ అవుతుందేమో, అలా చేస్తారేమో, ఇది ఇలాగేమో అంటాం కదా, అనుమాన్ లగానా ఒక ప్లానింగ్ టైప్ మాట. एवरेस्ट अभियान के समय अग्रिम दल ने पुल बनाकर रस्सियां बांधकर सभी बड़ी कठिनाइयों का जायजा ले लिया था. ముందు జాగ్రత్తగా మాట. ఎవరెస్ట్ అభియాన్ పైకి ఎక్కేటప్పుడు ఏంటంటే అగ్రిమ్ దళం ముందు ఒక గ్రూప్ వెళ్తారు కదా, వాళ్ళు ఏంటంటే బ్రిడ్జ్లా కట్టేసి తాళ్ళు కట్టేసి ఆ తర్వాత
ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అవన్నిటికి ముందుగానే చెక్ చేసుకున్నారు అనమాట. హనుమాన్ లగాన్ అంటే నౌసిఖ్యా నయా సీఖనే వాళ్ళు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అని అర్థం. ఎవరెస్ట్ కి చోటీ పర్ చढ़ने वाले प्रथम व्यक्ति का गौरव पाने वाले तेंजिंగ్ से लेखिका ने खुद को नौसिख्या कहा. ఎవరెస్ట్ పైకి ఎక్కినప్పుడు ఏంటంటే తను తేంజింగ్ అనే అతనికి చెప్పారన్నమాట, నేను కొత్తదాన్ని అని, అంటే నేను ఒక పర్వతం పైకి ఎక్కడం నేను కొత్త అని చెప్పడం. క్వశ్చన్ నిమ్నలిఖిత పంక్తిयों में उचित विराम चिन्हों का प्रयोग कीजिए. విరామ్ చిహ్న్ అంటే ఎక్కడ కామా ఉంటుందా ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందా అవి చూసి పెట్టాలి. नीचे दिए उदाहरण के अनुसार निम्नलिखित शब्द युग्मों का वाक्य में प्रयोग कीजिए. उदाहरण हमारे पास एक वाकी टाकी थी. युग्म शब्द ఇచ్చారు కదా, వీటితో పాటు ఓన్ సెంటెన్సెస్ రాయమని చెప్పారు. टेढ़ी मेढ़ी. एवरेस्ट की बर्फीली चोटियां बर्फ की टेढ़ी मेढ़ी नदी सी लग रही थी. नेक्स्ट गहर चौड़े. पहाड़ी रास्ते में पड़ने वाले गहरे चौड़े नाले देखकर मन भयभीत हो रहा था. आसपास रेगिस्तान में आसपास कोई भी पेड़ नहीं दिखाई दे रहा था. हक्का बक्का. अचानक सेना द्वारा घेरे जाने से आतंकवादी हक्के बक्के रह गए थे. इधर उधर. जंगली रास्ते पर इधर उधर देखकर चलना. लंबे चौड़े. चुनाव के समय नेतागण बड़े लंबे चौड़े वादे करके जनता को बहलाते हैं. उदाहरण के अनुसार विलोम शब्द बनाइए. उदाहरण अनुकूल प्रतिकूल, नियमित अनियमित, ऑपोजिट्स, आरोही अवरोही, सुंदर असुंदर, विख्यात कुख्यात, निश्चित अनिश्चित. निम्नलिखित शब्दों में उपयुक्त उपसर्ग लगाइए. जैसे पुत्र सुपुत्र, वास व्यवस्थित, कूल गति रोहन रक्षित. आ प्लस वास आवास, ఇక్కడ ఆ ఉపసర్గ అవుతుంది. సో अ प्लस व्यवस्थित अव्यवस्थित, प्रति प्लस कूल प्रतिकूल, दुर प्लस गति दुर्गति, अव प्लस रोहन अवरोहन, सु प्लस रक्षित सुरक्षित. निम्नलिखित क्रिया विशेषणों का उचित प्रयोग करते हुए रिक्त स्थानों की पूर्ति कीजिए. क्रिया विशेषण పెట్టేసి ఆ బ్లాంక్స్ ఫిల్ చేయమని అడిగారు. मैं अगले दिन यह कार्य कर लूँगा. बादल घिरने के कुछ देर बाद ही वर्षा हो गई. उसने बहुत कम समय में इतनी तरक्की कर ली. नाडक्सा को सुबह तक गांव जाना था. योग्यता विस्तार. इस पाठ में आए 10 अंग्रेजी शब्दों का चयन कर उनके अर्थ लिखिए. बेस कैंप आधारभूत या मुख्य पड़ाव. ग्लेशियर हिमनद बर्फीली नदी. स्ट्रेचर मरीजों को लाने ले जाने का उपकरण. साउथ दक्षिण. कुकिंग गैस खाना पकाने वाली गैस. ऑक्सीजन प्राणवायु जीवनदायिनी गैस. कुली बोझा उठाने वाले. वॉकी टॉकी बात करने का एक उपकरण. सिलेंडर बेलनाकर बर्तन. थर्मस ठंडा या गर्म रखने वाला बर्तन. पर्वतारोहण से संबंधित 10 चीज़ों के नाम लिखिए. पर्वतारोहण रिलेटेड కొన్ని 10 वस्तुओं पर रायमनर. पर्वतारोहण से जुड़ी चीजें रस्सी, फावड़ा, ऑक्सीजन टैंक, बंटा, वॉकी टॉकी, थर्मस, चाय, एल्यूमिनियम की सीढ़ी, बिस्तर, चाकू, हथौड़ा, कील, स्ट्रेचर आदि.